వెల్కమ్ బ్యాక్. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డికి కౌశిక్ రెడ్డి సవాల్ విసరడంతో హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ప్రతి సవాల్ విసిరారు. జాబుల పేరు మీద డబ్బులు వసూలు చేశారని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. అంతేకాకుండా నియోజకవర్గంలో పలువురు దగ్గర డబ్బులు వసూలు చేశారంటూ కూడా ఆరోపించారు. కౌశిక్ రెడ్డికి దమ్ముంటే చెల్పూర్ హనుమాన్ ఆలయం దగ్గరికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఇక ప్రణవ్ బాబు సవాల్ను స్వీకరించిన కౌశిక్ రెడ్డి ఆలయానికి వస్తానని ప్రకటించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డికి కౌశిక్ రెడ్డి సవాల్ విసరడంతో హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ప్రతి సవాల్ విసిరారు. జాబుల పేరు మీద డబ్బులు వసూలు చేశారని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. ఇక అంతేకాకుండా నియోజకవర్గంలో పలువురు దగ్గర డబ్బులు వసూలు చేశారంటూ కూడా ఆరోపించారు. కౌశిక్ రెడ్డికి దమ్ముంటే చెల్పూర్ హనుమాన్ ఆలయం దగ్గరికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఇక ప్రణవ్ బాబు సవాల్ను స్వీకరించిన కౌశిక్ రెడ్డి ఆలయానికి వస్తానని ప్రకటించారు. ఇద్దరు ఆధారాలు లేవు, అందుకే ప్రమాణం చేయమంటున్నా. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఎవరితో డబ్బులు తీసుకున్నావో, ఎవరి దగ్గర నువ్వు బెదిరించినావో వాళ్ళందరూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మేము సవాలు ఇస్తున్నాం. రా, ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలో మా చెల్పూర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. అయినా నువ్వు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఉండి అక్కడ సవాల్ ఎందుకు? ఇక్కడ మంత్రి ఎందుకు? మేం చెప్తున్నా, సవాల్ స్వీకరిస్తావా? మేము వస్తా రేపు పొద్దున. ఇప్పుడు టైము 1 అవుతున్నట్టుంది. మీకు టైం ఉంది ఎమ్మెల్యే గారు, ఒకరోజు మీరు కూడా రాండి. రేపు 11 o'clockకి రేపు పొద్దున మేమందరం అక్కడ చెల్పూర్ ఆంజనేయ స్వామి దగ్గర మేము ఉంటాం. మీరు రాండి, ప్రమాణం చేయండి. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న పిల్లగాడు, తమ్ముళ్ళు లాంటోడు నాకు సవాల్ విసిరిండు. ఆ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను. తమ్ముని కోసం కాకపోయినా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నిజాయితీ తెలవడానికి కోసం హనుమాన్ టెంపుల్కి 11 గంటలకు వచ్చి నేను ప్రమాణం చేస్తా చెల్పూర్లో అని చెప్పి ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి మధ్య అటు సవాళ్ల పర్వం అయితే నడుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ప్రస్తుతం చూస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలో సవాళ్ల పర్వం అయితే నడుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? అయితే హుజూరాబాద్ సెంటర్ ఏదైతే కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఇరు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ నేత అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లై యాష్ కుంభకోణంలో 100 కోట్లు కూడా తీసుకున్నట్టుగా కూడా ఆరోపించాడు. దీనికి సంబంధించి ఇటీవలే హైదరాబాద్ లో కూడా ఆయన ఒక ఆరోపణ చేస్తున్నారు. అంటే ఏదైతే తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్ను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు కూడా తనకు అంటే ఏదైతే గతంలో 2015లో పాడి కౌశిక్ రెడ్డి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా కొంతమంది వద్ద ఏదైతే డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ కూడా ప్రణవ్ బాబు కూడా అయితే తాను కూడా నిరూపించుకోవడానికి ఏదైతే హుజూరాబాద్ నియోజకవర్గంలోని చెల్పూర్ హనుమాన్ దేవాలయానికి రావాలంటూ కూడా సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే ఆ సవాల్ను స్వీకరించినట్టుగా కూడా హుజూరాబాద్ చెల్పూర్ ఆలయానికి వస్తున్నట్టుగా కూడా ఒక సెల్ఫీ సందేశాన్ని అయితే పంపించారు. అయితే హుజూరాబాద్ లో గత రాత్రి నుంచి కూడా పోలీసులు అంటే శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కూడా
కార్యకర్తలకు, ఇరు పార్టీల కార్యకర్తలకు ముందస్తుగానే ఒక ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే పాల్గొంటారో వారిని అరెస్ట్ చేయబడుతుంది, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ఆలయానికి సంబంధించి సమీపంలో కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏదైతే కౌశిక్ రెడ్డిపై కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసుల బలగాలు అయితే మోహరించారు. మొత్తానికి గ్రామంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఇరు వర్గాలు ఎలా దాడులు చేసుకుంటారంటూ కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ సవాల పర్వం కావచ్చు, అక్కడ ఘటనకు సంబంధించి అక్కడ పోలీసులు ఏమంటున్నారు శ్రీకాంత్? పోలీసులు ఇరు వర్గాలను అంటే రెండు పార్టీలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని, ఖచ్చితంగా వారిని అరెస్టు చేసి ఆ క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించిన పరిస్థితి నెలకొని, దీంతో భారీగా బలగాలను మోహరించి ఇప్పటికే గ్రామంలో ప్రతి ఏరియాలో కూడా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి శాంతి భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తారని చెప్పవచ్చు. రైట్, థాంక్యూ శ్రీకాంత్.